అన్న కూడా గద్దరన్న పేరు పెట్టుకునే సీన్ లేదు ఎవరికి కానీ, అదే చెప్పిన క్లియర్, పేరు పెట్టుకునే సీన్ ఎవరికి లేదు. కానీ ఆ వరబడి ఆ గొంతు మాత్రం సోమన్న వాయిస్ వినబడుతుంది. ఈ నల్గొండ గద్దార్ అన్నట్టు ఆయన కాసాల నర్సిరెడ్డి, ఆయన నేనేమంటే ఆయన వీధి కళాకారుడు అన్న, బతకడం కోసం పాడుకుంటాడు, తప్పేముంది. వీధి కళాకారు, వీధి కళాకారుడు, పైసల కోసం పాట పాడాడు ఎవడైనా నా దృష్టిలో వీధి కళాకారుడు. ఇప్పుడు నేను ఇంకా ఎగ్జాంపుల్, నేను కుక్కని చదువుకున్నా, మంచిగా నేను కుక్కని చదువుకున్నా, మేము లేవు ఊరికి పోయినాం, గేటుకు తాళం వేసిపోయాం, మా ఇంటికాడ నా కుక్క ఏం చేసేది ఆకలి వేరే ఇంటికి పోతుంది కదా, ఆడు కూడా లేడు ఇంకో ఇంటికి పోతుంది కదా, వీధి కుక్క అవుతుంది కదా, అప్పుడు నేను లేని రోజు, అవునా కదా. అంటే నీతి అనేది లేనప్పుడు నేనుంటే అది నాది, ఏది ఆ కుక్క నాది, నేనుంటే నేను పెట్టుకుంటా, నా ఇంట్లో ఉంటుంది, బయటకు పోదు. ఇక్కడ నీతి అనేది లేనప్పుడు వీధి కళాకారులు అనొచ్చుగా, ఎవరైతే పెడితే ఆయన ఎక్కడ తింటారు పంతారు. అలాంటి కళాకారులు చాలా మంది, వాళ్ళ ఆ వ్యవస్థకు పెద్ద దిక్కు కాసాల నర్సిరెడ్డి. నీకు అది చేత కాక నువ్వు ఈ మాటలు చెప్తున్నావు. ఏది చేత కాక అట్లా చేత మరి జోగం అంటున్నావు చెప్పు, జోగం అని నేను ఎందుకంట, మంచి పైసలు తీసుకో, పాటలు పాడు, ఎదుగు కార్ తీసుకో, ఇంకో మంచి ఫోన్ తీసుకో, ఇంటికాడ ఇల్లు కట్టుకో అని అంట. నేనేమంటున్నా అంటే మళ్ళా పుట్టం, ఆకలి అవుతుందని చెప్పి రోత తినం, బువ్వే తినాలి. అందరు రోత తింటారా? నేనేమంటున్నంటే ఆకలి అవుతుందని రోత తినం కదా, కాబట్టి నేనేమంటా, నేను అన్నవే తింటా, ఉన్నదే తింటా, ఏం దానికోసం పోయి ఆరాటపడి బొక్కపోరు అవడవలసిన ఇంటెన్షన్ లేదు నాకు. నేను వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు పరమాన్నం తినని, పరమాన్నం తిన్న బాత్రూమ్ పోవాలి, కడుపులో ఏం దాచుకొని శరీరంలో ఏం బాగదు, పొద్దులైతే బాత్రూమ్ పోవాలి. నేనేమంటా, వాడు పరమాన్నం తిన్నా గలక పోయి కూర్చుంటాడు, నేను కంట్రోల్ పో తిన్నా, లేకపోతే ఇంకా మర్చిపో తిన్నా గలక పోయి కూర్చోవాలి. కాబట్టి నేనేమంటా అంటే, ఇప్పుడు ఇలాగ మీరు అన్నారు వైసీపీని తిట్టుకుంటా టీడీపీని తిట్టుకుంటా వైసీపీకి, ఏదేమైనా పైసల కోసం పాడుతున్నా, హాయిగా ఉండు కదా, మంచిగా ఉన్నాడు కదా, నువ్వు కూడా అట్లయితే ఆర్థికంగా బాగుంటా, నేను కూడా, నీ పిల్లలు కూడా బాగుంటారు, నువ్వు కూడా బాగుంటావు. నేనేమంటున్నా అంటే అలాంటి బతుకు నాకొద్దు. నేను క్లియర్ గా నేను చెప్తున్నా, నేను వేసాను కాదు, నాకు అది అంటే పక్కలు వేయలేను, నేను పక్కలు వేస్తాను, పక్క బొక్కలు ఇరగొట్టే బాబది నేను. పక్కలు జన్మకు మారవా? ఎందుకు మారుతానా? ఇప్పుడు నేనేమంటా, ఇప్పుడు నేను ఇప్పుడు చాలా మంది, మీరు చాలా మంది బెగ్గర్స్ చూడొచ్చు, అఫీషియల్ బెగ్గర్స్ ఉన్నారు, రాజకీయ బెగ్గర్స్ ఉన్నారు, అన్ని రకాల బెగ్గర్స్ ఉన్నారు, సిగ్నల్ కాడ తినే బెగ్గర్స్ కూడా. నిజమైన పేదోడు ఎవ్వడు కూడా చెయ్యి జాప అడుకోడు తినడు. వాడు అవసరమైన ఆత్మగౌరవంతో ఆకలితో చచ్చిపోతాడు, లేకపోతే ఆయన సేదనైన రోజులు పని చేసుకొని బతుకుతాడు తప్ప నిజమైన పేదోడు ఎవ్వడు కూడా అడగతినడే. ఎందుకంటే ఆయనకు ఆత్మగౌరవం ఉంటుంది. ఇది ఏడు దాకునేందుకు సొంతం మా నాయన నన్ను కన్నా నాయన, ఆయన ఒక్కొక్క కాళ్ళు 3 ముక్కలు అయినా కూడా ఆయన చనిపోయేదాకా కూడా, ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత 4 ఏళ్ళు బతికిండు, 4 ఏళ్ళు బతికితే కూడా నా పానం ఉండగా మీ సొమ్ము తినాలన్నా నేను అని చెప్పి ఆయనకున్న ఆయన ఇంటెన్షన్, ఆయన ఆత్మగౌరవంతో ఆయన చివరి దశలో రేపు దశల దాకా కూడా ఓ రిక్షాలో కూర్చొని చెప్పులు కొట్టుకుంటే ఆయన బీడు ఆయన కొనుక్కొని తాగిండు. అది కదా ఆత్మగౌరవం అంటే, ఆయనకైనా విలువించుకుండు కదా. రైట్. ఈ సమాజంలో అటువంటి వాళ్ళని చూసి మిగతాళ్ళు ఎట్లా బుద్ధి తెచ్చుకోవాలంట? నేనేమంటున్నా అంటే, మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి. నిలబడాలంటే ఇంకొక కాళ్ళు దొక్కుడు కాదు, మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే ఇంకొక కాళ్ళు మొక్కుడు. కాళ్ళు మొక్కుడు, కాళ్ళు దొక్కుడు, నెత్తి మీద కాలు పెట్టుడు లేకుండా ఎవడన్నా పైకి వచ్చేది ఉన్నదంటవా సొసైటీలో? ఎందుకు రారు? ఏమొచ్చినావు నువ్వు? నువ్వేమొచ్చినావు? నేను ఇప్పుడు ఈ పాటలు పాడబట్టి 15-20 ఏళ్ళు అవుతున్నట్టు. ఏమొచ్చినావు? అదే చెప్తున్నా, మంచి పాయింట్కి వచ్చినావు. 20 ఏళ్ల కింద రామనరసింహ కూడా తెలియదు, ఇలా రామనరసింహ తెలుసు అందరికి. ఎట్లా తెలుసు? తెలియదు. కాంతి ఇటు దాకా ఎట్లా పిలుస్తాడనా? మళ్ళీ ఇది ఉల్టా క్వశ్చన్ అడుగుతావు. బురదల రాజేశ్వర రామనరసింహ లెక్కనే పిలుస్తారు నిన్ను. నేను క్వశ్చన్ చెప్తాను, నేను బురదల రాసేసినట్టయితే ఎవరి మీద చిల్లిందో చూపి, నేను ఏ బురద వేసిందో చూపి. బురదల రాజేసి చిల్లెటట్టు చేస్తామంటున్నా. నేనేమంటా, ఏదైతే బురద ఉంటుందో బురదలు వేస్తా, పక్కా వేస్తా. కాంగ్రెస్ పార్టీ బురద అనుకున్నా వేసిన, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బురద అనుకున్నా వేసిన, బీజేపీ పార్టీ బురద అనుకున్నా వేసిన, రకరకాల వ్యక్తులు తప్పులు చేసారు, ఈ బురద అనుకున్నా వేసిన. బరాబర్ చెప్తున్నా, నాకు ఏదైతే తప్పు అనిపిస్తుందో, ఇది ప్రజలకు తప్పు అనిపిస్తుంది, ప్రజలకు తప్పుడు మెసేజ్ పోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఎవడేమో అనుకున్నా సరే అది నన్ను ఏం ఒక రకంగా చెప్పాలంటే ఏం చేయలేరు. ఆ క్లారిటీ అవుతుంది. ఒక్కొక్క ఆయిల్ బర్గర్లు తీసుకుని పిల్లలని అసలు కొడతా, అంటే వ్యక్తిగతం కాదు, పాటతోనే. అందరినీ కొడుతున్నావు పాటతోటి. కానీ అయితే నేను రీసెంట్ గా అనుకుంటా, గత 3 రోజుల కింద ప్రొఫెసర్ కాసిం గారి ఇంటర్వ్యూ చేసిన. నేను తనని ఒక క్వశ్చన్ అడిగిన, యాదృచ్ఛికంగా అడగాల్సి వచ్చిన క్వశ్చన్ అది. సార్ మీరు అర్బన్ నక్సలైటా అని అడిగిన నేను. దానికి ఆయన ఒక సమాధానం చెప్పిండు. నాకెందుకో ఇప్పుడు సుక్కారాం నర్సే అర్బన్ నక్సలైట్ అనిపిస్తుంది. ఎంత సీన్ లేదన్నా. మనం అంటే నేను ఒక్క మాటలు చెప్తా, నాకు నక్సలైట్ అయ్యే అదృష్టం లేదు, అంటే అదృష్టంగానే భావిస్తా. సావును కూడా
అదృష్టంగానే భావిస్తాను. నక్సలైట్ అయితే చచ్చిపోవడేనా ఇక? అంటే జరుగుతున్నటువంటి ఈ నేపథ్యం, ఈ ప్రజాస్వామ్యం అనే ముసుగులో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక పాలనల తీరును బట్టి తుపాకు పట్టుకొని అడిగి పోయిన తర్వాత ఎన్కౌంటర్ కావచ్చు, బూటకపు ఎన్కౌంటర్ కావచ్చు, మొత్తం మీద సావే. అంటే నేనేమంటానంటే వేలాది ప్రాణాలు అక్కడ పోయి వాళ్ళు అట్లున్నారు కాబట్టి నేను ఇట్లున్నాను అనుకుంటున్నాను. అది ఎంతమందికి మనోగత ఉందో లేదో నాకు తెలియదు. వాళ్ళు అట్లున్నారు కాబట్టి ఇలా భూస్వామీశ్వర నుంచి మేము విముక్తి పొందినామని అనుకుంటున్నాను నేను. కాబట్టి నేనంటే నాకు అంత మంచి అదృష్టం లేదు జన్మకు. ఒకవేళ అదృష్టం వచ్చింది అనుకో ఏం చేస్తావు? నేను ఒక 5 ఏళ్ళు వెనక కూర్చుంటే పేటని ఇవరకలు అమరుడిని కూడా 5 మా ప్రాంతం అసంటిది, మా ఇల్లు అసంటిది. 5 ఏళ్ళు వెనక కుట్టాడు అంటే పోయి ఆలోచన 5 ఏళ్ళకి వెనక కూడితే ఇదే ఆలోచనతో కూర్చుంటివా? లేదు, మా ఇంటి చుట్టూ నక్సలైట్లే, మా ఇంట్లో నక్సలైట్లే, మా ఊర్లో నక్సలైట్లే, మా ప్రాంతం నక్సలైట్లే. నాలాంటి మెంటాలిటీ నడిపోకుంటుంటాడా ఎవడైనా? తుట్ట కాలుతాం అందరు. కాల్చుడు కాదు, కాల్చుడు మా ఎజెండా, ఆ నక్సలైట్ పార్టీ ఎజెండా కాదు కదన్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ఎజెండా. ఇప్పుడు అందుకనే నెక్స్ట్ సినిమా చేస్తున్నా నేను. ఫస్ట్ టైం మీ ఛానల్లో చెప్తున్నా, యుద్ధం ఎవరి కోసం అని సినిమా చేస్తున్నా. షార్ట్ ఫిలిమా? ఓకే. 40-45 నిమిషాలు ఉంటుంది. యుద్ధం ఎవరి కోసం? ప్రభుత్వాలు ప్రజల కోసమే అంటున్నాయి, రక్షక భటులు ప్రజల కోసమే అంటారు, అడవులో తుపాకులు పట్టుకున్న నక్సలైట్ ప్రజల కోసమే అంటారు. మరి అందరూ ప్రజల కోసమే అయినప్పుడు ఇక్కడ యుద్ధం ఎందుకు నిర్మాణం జరిగింది అనేది ఆ సినిమాలో ఉంటుంది. యుద్ధం ఎవరి కోసం అని సినిమా చేస్తాను, అలా చూపిస్తా. వ్యక్తిగతంగా ఏదేమైనా కానీ అంటే నేను చాలా మిమ్మల్ని అంటే ఉద్రేకాలకు గురి చేయవచ్చు ఈ ఇంటర్వ్యూలో, లేకపోతే ఇట్లుంటే బాగుండు కదా అని కూడా చెప్పొచ్చు. కానీ ఎక్కడ కూడా తడబడకుండా మీరు ఎంచుకున్న నిర్ణయం మీద మీరు దానికి కట్టుబడి ఉన్నారు చూసిరా, దానికి రియల్ గా హ్యాట్స్ ఆఫ్ అన్న. థ్యాంక్ యూ. దానికి రియల్ గా చెప్తా ఉన్నా, ఇంతమంది చూస్తున్నారు కదా, నేను దానికి రియల్ గా హార్ట్ఫుల్ గా చెప్తాను. ఎందుకనంటే అది ఏ నిర్ణయమైనా సరే అది మీ వ్యక్తిగతం, అది మంచా చెడా, దానివల్ల ఉపయోగం ఉందా లేదా అని అన్నది. బట్ మీరు సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే వాళ్ళు ఇచ్చిన మాటను తప్పుతున్నారో అదే క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అది ఏదైనా సరే అదే క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సరే మీరు అట్లనే చేయండి, నా వరకు వచ్చినా కూడా రేపు మీరు అట్లనే ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లనే చూస్తాం కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.